ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 24వ కీర్తన 5, 6 వచనములు. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించు వారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువుని విశ్వాసముగా వెంబడించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడతారు. మొట్టమొదటిగా ఏ ఆశీర్వాదము అనంటే నీతిమత్వము. మంచి మనస్సుగా వారు మారిపోతారు. ఎప్పుడైతే నీతి అనేటువంటి ఆశీర్వాదము వచ్చిందో, మనసు కలిగిందో, అప్పటి నుండి వారు చేసేటువంటి, వారు మాట్లాడేటువంటి, వారు ప్రవర్తించేటువంటి ప్రతిదీ కూడా వారికి దీవెనకరముగా మారిపోతుంది. అనేకులకు ఆశీర్వాదకరముగా కూడా మారిపోతుంది. కాబట్టి వారు ధన్యులు అని, వారు ఆశీర్వదించబడిన వారు అని ఈ వాగ్దానము తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఈ లోకములో నీ హృదయములో నీతిమత్వము లేకుండా ఎన్ని ఆశీర్వాదాలు అనగా ఈ లోకానుసారమైనటువంటివి పొందుకున్నా కూడా వ్యర్థమే. వారు తన ప్రజలు ఏ ఆశీర్వాదం పొందుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని ప్రజలు నీతిమత్వము అనేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మీ జీవితాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నీతిమత్వము అనే ఆశీర్వాదము లేకుండా ఇక ఏ ఆశీర్వాదం ఉన్నా కూడా వ్యర్థమే. మొట్టమొదటిగా మీరు పరీక్షించుకోవాలి, నేను నీతిమత్వము అనే ఆశీర్వాదాన్ని నా ప్రభు ద్వారా, నా దేవుని ద్వారా పొందుకున్నానా లేదా అని ఒక్కసారి కానీ ఆలోచించినట్లయితే ఆయన హృదయానికి గోచరం చేస్తారు. ఆయన హృదయానికి అర్థం చేపిస్తారు. ఆయన మీ మనసుకి అర్థమవుతుంది నీతిమత్వముగా నేను ఉన్నానా లేదా అని. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఈ లోకములో ఉన్నటువంటి జీవితములోనే వారందరూ కూడా ఖచ్చితముగా దీవించబడతారు అని లేఖనాలు, వాగ్దానాలు తెలియపరుస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు గారి జీవితంలో ఎప్పుడైతే తన హృదయము నీతిమత్వము నొందిందో, ఎప్పుడైతే ప్రభువుని వెంబడిస్తూ ఆయన వాక్యానుసారముగా ఆయన చెప్పిన మాట ప్రకారం అతను నడవడం ప్రారంభించారో, యాకోబు గారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఖచ్చితంగా ఈ వాగ్దానం చూస్తున్న మీరు కూడా ఆశీర్వదించబడతారు. దానిలో మొదటిది నీతిమత్వము. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తారు. దేవుడే. సైతాను అనుగ్రహించేటువంటివి భయంకరంగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకానంతా ఇస్తానన్నాడు యేసు ప్రభు వారికే. ఆ సైతాను పాదాలు మొక్కితే, నమస్కరిస్తే ఆలోచించండి, అవి వ్యర్థమైపోయేటువంటివి, అవి శాశ్వతమైనవి కూడా కాదు, అవి మంచివి కూడా కాదు. మరి నీతిమత్వము నీవు కలిగి ఉంటే ఆయన మంచి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇస్తారు, దీవించబడతారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి నీతిమత్వం కలిగిన ఆశీర్వాదం నాకు కావాలి అని నీవి ప్రార్థనలో ఏకీభవించండి. అప్పుడు దేవుడు సమస్తాన్ని పరిశుద్ధపరిచి ఆయన నీతిమత్వాన్ని దయచేసి అనుగ్రహించి మిగతా అన్ని ఆశీర్వాదాలు కూడా ఆయన దయచేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుని యొక్క కార్యాలు ఖచ్చితముగా జీవితంలో జరుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన నీతిమత్వము అనే ఆశీర్వాదము ఒకవేళ పొందుకొని తప్పిపోయి ఉన్నా, పొందుకొని కొనసాగించలేకపోయినా ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎక్కడా కూడా ఏ పరిస్థితుల్లో కూడా నాయన
ఈ నీతిమత్వము అనే ఆశీర్వాదాన్ని అయ్యా వారు నాయన కోల్పోకుండా సహాయం చేయండి. బిడ్డలను దీవించండి. నీతిమంతుని ఇంటి మీదకి ఆశీర్వాదములు వచ్చును అన్న లేఖనమును నెరవేర్చుదురుగాక. ప్రభా, మీరే బిడ్డలకు నాయన తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆనాడు అబ్రహాము గారిని నడిపించిన దేవుడవు, యాకోబు గారిని నడిపించిన దేవుడవు, మోషే గారిని నడిపించిన దేవుడవు, యెహోషువను నడిపించిన దేవుడవు. అయ్యా, మీరే సహాయము చేసి మీ బిడ్డలను కూడా ఆశీర్వదించి నడిపించమని, దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఏ కుటుంబంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తొలగించండి, సమాధానపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, అలాగే తండ్రి, ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీర్ఘాయువుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అలాగే నాయన, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలు ఉన్నాయ్యా. అయ్యా, వారిని దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి. అయ్యా, సమాధానపరచండి, మీ కృపలో వర్ధిల్లింపు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా దేవ, బాధలో వేదనలో ఉన్న బిడ్డలు ఎవరైనా ఉంటే నాయన, కుటుంబాలుంటే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ గాయములు కట్టి ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీవే సహాయము చేయగల దేవుడవు అయ్యా. తండ్రి ప్రభా, ఈ దినకాలం బిడ్డల ప్రయాణాలను దీవించండి, వారి కార్యములను సఫలపరచుదురుగాక. అయ్యా, ఇంకా రోగములతో, వ్యాధులతో అయ్యా తండ్రి, ఆర్థికపరమైన సమస్యలతో అయ్యా తండ్రి ప్రభా పోట్లాడుతున్నటువంటి నాయన, పోరాడుతున్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరే నాయన స్వస్థపరుచుదురుగాక. యేసునామములో బిడ్డలను, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలందరినీ శక్తితో, బలముతో నింపుదురుగాక. ఆర్థికపరమైన సమస్యల నుంచి లేవనెత్తండి అయ్యా. అవసరాలు తీర్చండి నాయన, కొరతలు తీర్చండి ప్రభువా. మీరే వారి గిన్నెలు నిండి పొర్లులాగున సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీవే నాయన ప్రభువా, ఈ వాగ్దానము ద్వారా అనేక హృదయాలను బలపరచండి, నీతిమత్వముగా మార్చండి, దీవెనకరముగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా తండ్రి, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రియ దేవుని బిడ్డారా, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు తగు సమయమందు ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి దీవించే దేవుడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.